టెలిగ్రామ్లో మహేష్ గారు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ట్రస్ట్ వాలెట్లో ఉన్న బిఎన్బి అనేది కట్ కాబడింది, సో అది ఇరుక్కుపోయింది అంటున్నారు. సో ఆయన అది స్టక్ అయిపోయింది, అది మాకు తిరిగి ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. సో ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మహేష్ గారు, మీరు వింటుంటే పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు నాకు చెప్పిన విధానం ఏంటంటే, ట్రస్ట్ వాలెట్లో ఇంతకుముందు స్వాప్ చేశారు, సో ఇప్పుడు ఎలా స్వాప్ చేయాలో మర్చిపోయారు. ఆ బిఎన్బి వాలెట్ ఓపెన్ చేసి అక్కడ డిపాజిట్, సెండ్, కాపీ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో సెండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి అక్కడ అడ్రస్ అడిగితే అడ్రస్ అనేది పేస్ట్ చేసి మీరు బిఎన్బిని సెండింగ్ చేశారని అంటున్నారు. సో అడ్రస్ ఏది ఇచ్చారో కూడా మీకు గుర్తులేదంటున్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మామూలుగా ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా స్మార్ట్ చైన్ బిఎన్బి వాలెట్కి సంబంధించినవి. అలాగే ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చూడొచ్చు. ఫిబ్రవరి 14 2:21 మధ్యాహ్నం జరిగిన ట్రాన్సాక్షన్ ఇది. సో ఇది స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్కి సంబంధించింది. స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ అంటే మీనింగ్ ఏంటంటే, ఏదైనా టోకెన్స్ని మనం ఎయిర్ డ్రాప్ ద్వారా తీసుకుంటున్నప్పుడు కానీ, లేకుంటే ఏదైనా టోకెన్స్ని మనం అంటే స్వాప్లో కొంటున్నప్పుడు కానీ, స్వాప్ చేయడానికి గ్యాస్ ఫీజు కోసం, అలాగే ఆ టోకెన్స్ కొనడానికి కావలసిన అమౌంట్ కోసం మనం బిఎన్బిని చెల్లించినప్పుడు అది స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ ద్వారా వాళ్ళకి చెల్లించబడుతుంది. అప్పుడు ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. దాని ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సాధారణంగా మనము ఏదైనా ఎక్స్చేంజ్ కానివ్వండి, ఏదైనా వాలెట్ అడ్రస్ కానివ్వండి, ఎక్స్చేంజ్లో అడ్రస్ తెచ్చి వచ్చామనుకోండి, సో బిఎన్బికి ఏం అడ్రస్ ఇవ్వాలి? బిఎన్బి 2 రకాలుగా ఉంటుంది ట్రస్ట్ వాలెట్లో, BEP20 ఒకటి, BEP2 ఒకటి. సో మనం ఎక్కువగా వాడేది BEP20 నెట్వర్క్, బైనాన్స్ స్మార్ట్ చైన్. సో స్మార్ట్ చైన్ వాలెట్లోకి ఉన్న స్మార్ట్ చైన్ వాలెట్లో ఉన్న బిఎన్బిని మనం సెండ్ చేయాలంటే అవతల నుంచి, అంటే ఏ ఎక్స్చేంజ్ నుంచి అయినా సరే, ఏ వాలెట్ నుంచి అయినా సరే BEP20 నెట్వర్క్ అడ్రస్ని తీసుకొచ్చి సో ఇక్కడ సెండింగ్ దగ్గర పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా పేస్ట్ చేసిన అడ్రస్కి మనం సెండ్ చేసామనుకోండి ట్రస్ట్ వాలెట్ నుంచి, అది ట్రాన్స్ఫర్ అని కనిపిస్తుంది. స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ అని కనిపించదు, ట్రాన్స్ఫర్ అని కనిపిస్తుంది అన్నమాట. సో అది రిసీవ్ అయినా సెండింగ్ అయినా ట్రాన్స్ఫర్ అనే కనిపిస్తుంది. అది ట్రాన్సాక్షన్కి సంబంధించినట్టే, ఏదైనా అడ్రస్కి మనం ఇచ్చామని దాని అర్థం, అడ్రస్ నుంచి వచ్చిందని దాని అర్థం, ట్రాన్స్ఫర్ అని కనిపించాలి. అలా కాకుండా స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ అని కనిపించింది అంటే ట్రాన్సాక్షన్ పైన, సో అది మనం టోకెన్స్ని ఎయిర్ డ్రాప్ ద్వారా తీసుకున్నప్పుడు గ్యాస్ ఫీజ్ చెల్లించడానికి జరిగిన ట్రాన్సాక్షన్ అని అర్థం. లేకుంటే ఏదైనా టోకెన్ స్వాప్ చేసి కొంటున్నప్పుడు కానీ బిఎన్బిని మనం చెల్లించినప్పుడు దాని ద్వారా జరిగే ఈ ట్రాన్సాక్షన్ని స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ అని పిలుస్తారు. ఓకే, ఇదన్నమాట. సో ఇప్పుడు ఈ బిఎన్బి మీకు తిరిగి వస్తుందా రాదా అన్న క్వశ్చన్ వస్తే, ఈ బిఎన్బి మీకు తిరిగి రాదు. ఎందుకంటే మీరు ఏదో ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ని తీసుకొని ఇక్కడ సెండ్ అని క్లిక్ చేసి బిఎన్బి స్మార్ట్ చైన్ వాలెట్లోకి వెళ్ళి సెండ్ అని క్లిక్ చేసి స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ అనేది పేస్ట్ చేసి మీరు ఆ బిఎన్బిని సెండ్ చేయడం జరిగింది. సో దాంట్లో బిఎన్బి అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మీ ట్రస్ట్ వాలెట్ నుంచి వెళ్ళిపోయిన బిఎన్బి అనేది ఎవరో స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్కి చేరిపోయింది. సో అదే మీ చేతులతో మీరే చేశారంటున్నారు. కొన్నిసార్లు ట్రస్ట్ వాలెట్ హ్యాకింగ్ జరిగి ఇలా ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది, కానీ మీరే ఒప్పుకుంటున్నారు మీరే చేశారని చెప్పేసి పొరపాటు. సో ఈ బిఎన్బి అనేది మీకు తిరిగి రాదు. ఓకే, ఎవరైనా సరే ట్రస్ట్ వాలెట్లో ఏదైనా కాయిన్ విత్డ్రా చేస్తున్నా, డిపాజిట్ చేస్తున్నా, లేకుంటే స్వాప్లో ఏదైనా టోకెన్స్ని స్వాప్ చేస్తున్నా, వాటి యొక్క నెట్వర్క్స్ కానీ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ కానీ తెలియకపోతే నా టెలిగ్రామ్ యూజర్ నేమ్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు దాని తగిన ఆన్సర్ ఇస్తాను. సో నేను ఆన్సర్ ఇవ్వడం లేట్ అవుతే కొంచెం వెయిట్ చేయండి, తప్పకుండా మీకు అక్కడ నేను హెల్ప్ అయితే చేస్తాను. కానీ తొందరపడి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరే నష్టపోతారు. సో ఆలోచించండి ఒకసారి. సో మహేష్ గారు, ఎనీవే సారీ, మీకు అయితే ఈ బిఎన్బి తిరిగి రాదు. ఎందుకంటే మీ చేతులతో మీరే ఎవరో స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్కి మీరు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ బిఎన్బి ఏ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్కి వెళ్ళింది అనేది ట్రాక్ చేయగలుగుతారు. దాన్ని ట్రాక్ చేయాలంటే ఇక్కడ మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే BSC స్కాన్ ఓపెన్ అయ్యి బ్రౌజర్లో మీకు ఈ బిఎన్బి అనేది ఎవరికి వెళ్ళింది అనేది ఫ్రమ్ అడ్రస్ మీది టు అడ్రస్ వాళ్ళకి చూపిస్తుంది. కానీ మనం ఏమి చేయలేం, రిటర్న్ తీసుకోలేం. ఎందుకంటే ఇది మొబైల్ నెంబర్కి సంబంధించింది కాదు, ఇది బ్లాక్ చైన్కి సంబంధించింది కాబట్టి. సో అందువల్ల దీన్ని మర్చిపోవడం మంచిది. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.